నన్ను పిలిచి మరీ అవమానించరు, ఏ ఒక్కరిని వదిలిపెట్టను, నా కెరియర్ని కావాలని నాశనం చేసిరు, మిమ్మల్ని మాత్రం మీ షోని మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు. నేను నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటున్నారు. వాళ్ళ కోసం నిజంగా నమ్ముతున్నారా? మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇదని, ఊరికే మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్, జనరల్ గా బయట ఫీలింగ్. బాలు నువ్వు ట్రాన్స్ కదా? కాదు మేడం అని అలాగే యాక్ట్ చేశారు వీడియోలో. ఆ వీడియోల కోసం నటించారు సార్, డబ్బు కోసం. అగ్ని పరీక్షలో లాస్ట్ టైం చూసారా? చూసాను సార్. చూసారు కదా. సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే? మేము ఐ విల్ ఓట్ ఫర్ దెమ్ మోర్ దెన్ యూ. మీ ఎఫర్ట్ చాలా ఆనెస్ట్ అనిపించింది నాకు, నిజంగా మీరు జెన్యున్ గా మాట్లాడుతున్నట్టే అనిపించింది. కానీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ సెండ్ యూ ఇన్సైడ్ అండి. ఇట్ హ్యాస్ టు బి అ రెడ్ ఫ్రమ్ మీ. మీరేమైనా పెద్ద తోపులు అనుకుంటున్నారా? కాదు కదా. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పిలవాలి? నా గురించి తెలిసి కూడా నన్ను పిలిచి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చే టైంలో నన్ను ఇలా అవమానించడం కరెక్ట్ కాదు కదా. సో నువ్వేమైనా పెద్ద యాక్టర్ అనుకుంటున్నావా? సో నేనంటే నాకు మంచి పేరు లేదు కదా, మరి నీకు ఎంత మంచి పేరు ఉందా? నువ్వేమైనా దాన ధర్మాలు చేసినావా? సో ఈ మాటలన్నీ చెప్పింది ఎవరంటే మన ఉప్పల్ బాలు. అందరికి తెలుసు కదా ఉప్పల్ బాలు, ఒక యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ బాగా ఫేమస్ అయింది ఒక క్యాండిడేట్. అతన్ని బిగ్ బాస్కి అయితే పిలిచారు అనమాట. పిలిచిన తర్వాత అక్కడ తనను కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడారు అనమాట. సో ఇన్సల్ట్గా మాట్లాడి అతను సెలెక్ట్ చేయలేదు. సో తను దానికి రెస్పాండ్ అవుతూ బయటకు వచ్చిన తర్వాత తన బాధ ఏందో తను చెప్పుకున్నాడు. సో డీటెయిల్గా మాట్లాడదాం. ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే, సో ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటారో అగ్ని పరీక్ష అని ఒక షో లాంటిది ఉంటుంది. సో అది కూడా బిగ్ బాస్ వాళ్ళే కంటెక్ట్ చేస్తారు. సో అందులో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసిన తర్వాత అందులో నుంచి సెలెక్ట్ చేస్తారు బిగ్ బాస్కి ఎవరు వెళ్ళాలనేది. సో ఇది ప్రొసీజర్. సో దానికి కొంతమందిని పిలుస్తారు అనమాట. బాగానే ఒక 50-60 మంది 70 మంది దగ్గర వచ్చినట్టున్నారు. ఇందులో కామన్ పీపుల్ ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు, అలాగే యూట్యూబర్స్ ఉంటారు, బయట ఉండేవాళ్ళు ఉంటారు, ఇంకా చిన్న చిన్న సీరియల్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్. సో అందరూ ఉంటారు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఈవెన్ నువ్వు వెళ్ళొచ్చు, నేను వెళ్ళొచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు, సో వెళ్ళొచ్చు. బట్ అక్కడికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు ఫస్ట్ నిన్ను రివ్యూ చేస్తారు, అంటే నీ ప్రొఫైల్ని చూస్తారు. సో నువ్వు ఎలాంటి వాడివి ఏంటి అదని. సో ఒకసారి ఫస్ట్ ఉప్పల్ బాలు మాట్లాడిన మాటలు నేను ప్లే చేస్తా, ఒకసారి వినండి. షాకర్ గైస్, నేను ఉప్పల్ బాలు. కాదు, నాకు కంటెంట్ ఏం కావాలండి మీకు బిగ్ బాస్లో? ఎంటర్టైన్మెంట్, కామెడీ, మీ ఇచ్చే టాస్క్లు మాత్రమే ఆస్తారు అక్కడ. బిగ్ బాస్ కావాల్సిందంటే వీడియోస్ అంటే ఏంటండి అంటే నవదీప్ గారు మీలాగా చందమామల పెరుగులు నాకడము, లిఫ్ట్ ఇలాంటివి చేస్తే బిగ్ బాస్కి వెళ్తారా? మీరు ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. నేను ఎన్నో రోజులు కష్టపడ్డా, అవమానాలు భరించాను, మా చుట్టాలు కూడా తిట్టారు. అవి నేను భరించి రోజు నేను అగ్నిపరీక్షకు వచ్చి ఆ జీవుడిలో సెలెక్షన్ అయినా, దాంట్లో సెలెక్షన్ అయినా, ఎంత నాకు ప్రేమ ఉంది తెలుసు చెప్పాలంటే. నేను వెళ్తాను అని ఎన్నో కళలో నా జీవితం నాశనం చేసిన నీ వల్ల. నేను ఎప్పుడు బాధపడలేదు, మా డాడీ చనిపోయినా కూడా బాధపడలేదు. కానీ నువ్వు ఒక వేస్ట్ గడవని ఇప్పుడు అర్థమైంది. నవదీపు నన్ను అట్లా అవమానిస్తావు, నీకు ఇష్టం లేకపోతే ఏదో నువ్వు ఎత్తావు. పక్కన అభిజిత్ నాకు సపోర్ట్ చేశాడు, తను సపోర్ట్ బిందు మాత్రం గ్రీన్ ఎదురుకు చెవులు చెప్పి రెడ్ ఎత్తాను అంటే అవసరానికి వాడుకుని టేస్ట్ పైకి పిలుచుకుని వదిలేస్తారంటే మోసాలు చేసే వాళ్ళు మీకు అవసరం. మాలాంటి మంచి ఉండలు మీకు వద్దా? నవదీప్ ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి, మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గల్గా ఉంటాయి. మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు మీ వీడియోలు ఏం దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒకరికి ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళి అయితే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఇవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు, మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు, నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తావు కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలి నాకు. అక్కడ జడ్జిమెంట్ ఇచ్చే టైంలో సో నవదీప్ అయితే కొన్ని కామెంట్స్ అయితే పాస్ చేస్తాడు. సో నీ వీడియోలు చాలా వల్గారిటీగా ఉంటాయి, ఒకవేళ నిన్ను సెలెక్ట్ చేస్తే మేము సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నవదీప్కి తెలియదు ఏంటంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఉప్పల్ బాల్ ఏం నార్మల్ పర్సన్ ఏం కాదు, అతనికి చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. తను ఒకప్పుడు స్టార్టింగ్లో చిల్లర వీడియోలు చేసిన మాట వాస్తవమే, ఈ విషయం తను కూడా ఒప్పుకున్నాడు. బట్ ప్రస్తుతానికి
తను అలాంటి వీడియోలు అయితే ఏం చేయట్లేదు. అయినా ఒక వ్యక్తి తన ఫ్యామిలీ కోసము తన కుటుంబం కోసము ఎలాగైనా పని చేసుకోవచ్చు. అతనేం స్కామ్ చేయట్లేదు, డబ్బులు దోచుకోవట్లేదు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయట్లేదు, ఎవరిని ముంచి డబ్బులు సంపాదించట్లేదు. తన కష్టం మీద తనకు వచ్చింది, తనకు తెలిసిన కంటెంట్ ఏదో చేసుకొని డబ్బులు సంపాదించుకుంటున్నాడు. సో వన్ థింగ్, తన కంటెంట్ చిల్లరగా ఉంటుంది స్టార్టింగ్ లో, ఇవన్నీ ప్రస్తుతానికి అట్లా ఉండదని చెప్పేసి స్టేజ్ మీద తనే ఒప్పుకున్నాడు ఉప్పల్ బాలు. అయినా కూడా ఆ రకంగా తన రూడ్ గా బిహేవ్ చేసినని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఒకవేళ నిన్ను సెలెక్ట్ చేస్తే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు. యాక్చువల్గా బిగ్ బాస్ నుంచి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అదేమన్నా పెద్ద మెసేజ్ ఇచ్చే షోనా? సో మీరు రియాలిటీ కోసం ఎన్ని జంటలకు ఫేక్ లవ్ స్టోరీస్ అల్లలేదు, ఎన్ని జంటలకు స్క్రిప్టెడ్ లవ్ స్టోరీస్ అల్లలేదు. సో దానివల్ల మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారా? ఈవెన్ ఆ షో వల్ల బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ లవ్లు బ్రేకప్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ పేర్లు అనవసరం, సో మీకు తెలుసు వాళ్ళు ఎవరో కూడా. సో ఇక్కడ తను నవదీప్ అలా స్టేట్మెంట్స్ పాస్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఉప్పల్ బాలు అనే వ్యక్తి తన ప్రొఫైల్ ఎలా ఉంటుందో వీళ్ళకి ఆల్రెడీ ముందు తెలుసు. సో షో పిలువ ముందుకే తెలుసుకొనే చూసే వీళ్ళు రమ్మంటారు. అలాంటప్పుడు అలా స్టేజ్ పైన ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. బట్ టు బి ఫ్రాంక్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తే ఉప్పల్ బాలును పెట్టుకుంటే కంపల్సరీ బిగ్ బాస్ షోకి రేటింగ్ వస్తుంది. సో దానివల్ల ఆ షో వల్ల బాలుకి ఎంత బెనిఫిట్ తెలియదు, కానీ మీకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది. బట్ మీరైతే ఆ ఛాన్స్ అయితే మిస్ చేశారు. ఇంకా అది మీ కర్మకి వదిలేసి. కానీ ఉన్న శ్రీముఖి అడిగింది అనుకుంటా, బాలు మీరు ట్రాన్స్జెండరా అని. సో ఒక వ్యక్తిని పట్టుకొని అంత ఓపెన్ గా మీరు ట్రాన్స్జెండరా అని అడగడం అయితే నిజంగా కరెక్ట్ కాదు. ఒకవేళ ట్రాన్స్జెండరే అనుకోండి, అయితే ఏమవుతుంది? సో బిగ్ బాస్ షోలకి ట్రాన్స్జెండర్ రావద్దా? ఇంతకుముందుకు ఒక ఆమె రాలేదా? సింహాద్రి ఆమె సంథింగ్ ఆమె పేరు ఏదో ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, ఆమె రాలేదా? సో ఇప్పుడు బాల్ వస్తే ఏమవుతుంది? అలా అడగడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక వ్యక్తిని డైరెక్ట్ స్టేజ్ మీద మీరు ట్రాన్స్జెండర్ అని మీకు తెలీదా? అంటే మీరు ముందు పిలిచేటప్పుడు మీకు తెలీదా అతని గురించి? అంటే పిలిచి అక్కడికి వచ్చిన తర్వాత అలా అవమానించడం అయితే కరెక్ట్ కాదు. అభిజిత్ సపోర్ట్ చేయడానికి ట్రై చేశాడంట, తనకు గ్రీన్ ఇద్దాం అనుకున్నాడంట. బట్ పక్కనే ఉన్న బిందు మాధవి చెవులు ఏదో చెప్పిందంట. సో దానికి అభిజిత్ కూడా డ్రాప్ అయిపోయాడంట. సో ఈవెన్ ఆ విషయం కూడా చెప్పిండు ఆ బాలు, నాకు అభిజిత్ కొంచెం సపోర్ట్ చేయడానికి ట్రై చేశాడు. ఉన్న బిందు మాధవి అయితే అసలు ఏదో చెప్పింది చెవుల. సో దానివల్ల ఆ సపోర్ట్ కూడా పోయింది. సో మొత్తానికి నన్నైతే బయటికి అయితే పంపించారని కూడా చెప్పాడు బాలు. సో అతను తన కుటుంబం కోసం, యాక్చువల్గా ఉప్పల్ బాల్ అనే వ్యక్తి నార్మల్గా ఉంటే నార్మల్గా ఉంటాడు. బట్ తను ఏదైతే తను బయట మాట్లాడతాడు చూసా అలా, అదేఅనేది ఒక క్యారెక్టర్. తను కంటిన్యూగా ఒక క్యారెక్టర్ని అలా మెయింటైన్ చేస్తుంటాడు అనమాట. ఎందుకంటే అతనికి షోలు వచ్చేది, అతని ఇంటర్వ్యూలు చేసేది, కానీ అతను ఏదైనా ఫంక్షన్స్కి పిలిచేది కూడా ఆ క్యారెక్టర్ని చూసి. అందువల్ల తను ఆ క్యారెక్టర్ అలాగే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. మంది ఏమనుకుంటారు, ఉప్పల్ బాల్ అంటాడు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, సో అలా అనుకుంటారు. బట్ అతను పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు వీడియోలలో, కానీ రియాలిటీగా అది కాదు. ఎందుకంటే తన స్టోరీ కూడా చెప్పిండు. తన వీడియోలు స్టార్ట్ చేసినప్పుడు తన రిలేటివ్స్ తను అసలు దేకలేదంట, పక్కకెట్టేసారంట. ఇంట్లో వాళ్ళు కూడా వీడియోలు వద్దురా అని కూడా చెప్పిండంట. బట్ అప్పుడున్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి, వాళ్ళ నాన్న లేకపోవడం, ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఎవరు సరిగా లేకపోవడం. సో నాకు డబ్బులు అవసరం అయ్యి నా పరిస్థితి బాగాలేక సో నేను అలా వీడియోలు చేయాల్సి వచ్చింది. మా రిలేటివ్స్ నన్ను దూరం పెట్టిరు. బట్ అయినా కూడా నా కుటుంబానికి నేను ఫుడ్ పెట్టాలి, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. అందుకే హైదరాబాద్కి వచ్చిన, ప్లస్ ఆ ఉప్పల్లో ఉండడం వల్ల నాకు ఉప్పల్ బాల్ అని పేరు పెట్టుకొని ఒక వీడియో చేయడం వల్ల ఆ వీడియో వైరల్ అయింది. సో దానివల్ల నేను కంటిన్యూగా వీడియోలు చేస్తున్నా. దాని తర్వాత నాకు షోలు వచ్చినాయి, చిన్న సినిమాలు వచ్చినాయి. తర్వాత కొన్ని బయట రెస్టారెంట్స్కి నేను ప్రమోషన్ చేస్తున్నాను. సో దానివల్ల నాకు డైలీ ఫుడ్ దొరుకుతుంది, నాకు ఫీడింగ్ అవుతుంది. సో ఈవెన్ మా పేరెంట్స్ నేను బాగా చూసుకోగలుగుతున్నాను, ఈవెన్ మా అన్న పిల్లలను కూడా నేను బాగా చూసుకోగలుగుతున్నాను అని చెప్పేసి చెప్పిండు. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో పబ్లిక్ లో ప్రజెంట్, వాళ్ళందరికీ ఉప్పల్ బాల్ మీద మంచి క్రేజే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, ఉప్పల్ బాల్ పర్సనల్ గా తెలుసు కాబట్టి అతని కష్టాలు ఏంటి, అతను ఎలా ఉంటాడు, అతని స్ట్రగుల్స్ ఏంటి. సో చాలా ఒపీనియన్ ఉంది. ఈవెన్ వేరే వాళ్ళు కూడా ఇప్పుడు మన ఇంటర్వ్యూలు ఇస్తూ సెలెక్ట్ కాకపోయినా ఓకే, బట్ ఉప్పల్ బాల్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాడు, తను ఆల్మోస్ట్ 3-4 వీక్స్ ఉంటాడు అని కూడా మేము అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్ ఉప్పల్ బాల్ ఎందుకు సెలెక్ట్ చేయలేదో నాకైతే తెలియదు. బిహేవియర్ అయితే చాలా రూడ్ గా ఉన్నదంట. సో అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీ షోకి రెప్యుటేషన్ ఉండదు అనుకున్నప్పుడు మీరు అతను పిలవకూడదు. ముందే ఈ క్యాండిడేట్ ఇలా ఉన్నాడు కదా, సో ఈ క్యాండిడేట్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మీరు అతను పిలవకుండా ఉండాల్సింది. మీరే పిలుస్తారు, మీరే రమ్మంటారు, మీరే ఇంటర్వ్యూలు చేస్తారు, మీరే గేమ్స్ ఆడిపిస్తారు, అన్నీ మీరే చేస్తారు. మళ్ళీ స్టేజ్ మీద మీరే ఆ రకంగా మాట్లాడి మళ్ళీ మీరే డెలికేట్ చేస్తారు. సో అలా ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. సో దానికి బాగా అట్టయిపోయిన బాలు అయితే కంటిన్యూగా వీడియోలు పెడుతూనే ఉన్నాడు. బిగ్ బాస్ వల్ల నాకు ఇబ్బంది జరిగింది, నన్ను ఇన్సల్ట్ చేశారు, అలాంటప్పుడు నన్ను పిలవకూడదు కదా, పిలిచి ఎందుకు ఇన్సల్ట్ చేశారని. సో మీలో ఎవరైనా ఉప్పల్ బాలు చేసింది కరెక్టే కింద కామెంట్ చేయండి. లేదు నవదీప్ చేసిందే కరెక్ట్, బిగ్ బాస్ వాళ్ళు చేసిందే కరెక్ట్ అంటే అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.